హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు తెలంగాణ హిస్టరీ, దీనిలో మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి మోడల్ టెస్ట్ పేపర్ 1ని చూద్దాం. ఫస్ట్ వన్, హైదరాబాద్ స్టేట్ డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ను స్థాపించినటువంటి వారు ఎవరు? జవాబు బిఎస్ వెంకట్రావు. నెక్స్ట్, మొట్టమొదటి ఆల్ ఇండియా ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ను నిర్వహించింది ఎవరు? జవాబు భాగ్యరెడ్డి వర్మ. నెక్స్ట్, మొట్టమొదటి గ్రంథాలయాన్ని స్థాపించినటువంటి వారు ఎవరు? జవాబు సోమసుందర్ మొదలియార్. నెక్స్ట్, రెండవ గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగింది? జవాబు సూర్యాపేటలో జరిగింది. నెక్స్ట్, మాలనా గుచ్చం రచించినది ఎవరు? జవాబు మాడపాటి హనుమంతరావు గారు. నెక్స్ట్, దార్ ఉల్ ఉలూమ్ పాత పేరు ఏమిటి? జవాబు ఓరియంటల్ కాలేజీ. నెక్స్ట్, మదర్సా ఐ మహబూబియా పాఠశాలను ఎవరు ప్రారంభించారు? జవాబు మౌల్వీ జమాన్ ఖాన్ గారు ప్రారంభించారు. మౌల్వీ జమాన్ ఖాన్. నెక్స్ట్, కింది వారిలో ఎవరు తమ కూతురుకు యూరోపియన్ శైలి విద్యను నేర్పించినటువంటి వారిలో మొదటివారు? జవాబు సాలార్జంగ్. నెక్స్ట్, సివిల్ ఇంజనీరింగ్ కాలేజీని ఏ సంవత్సరంలో స్థాపించారు? జవాబు 1869 సంవత్సరంలో. నెక్స్ట్, మొదటి ఇంగ్లీషు స్కూల్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? జవాబు 1864 సంవత్సరంలో. నెక్స్ట్, ముఖ్యంగా ఇస్లామిక్ థియోలజీ అనేటటువంటి వాటిని బోధించాలని స్థాపించినటువంటి విద్యాసంస్థ ఏమిటి? జవాబు దార్ ఉల్ ఉలూమ్ అనేటటువంటి విద్యాసంస్థ. నెక్స్ట్, హైదరాబాద్ రాజ్యంలో 1880 దశాబ్దం నాటికి ప్రతి 1000 మందికి ఎంతమంది అక్షరాస్యులు ఉండేవారు? జవాబు 28 మంది. నెక్స్ట్, సాలార్జంగ్ ఇది ఏ విద్యా సంస్థను ఢిల్లీ కాలేజీ ఇంకా కలకత్తా మద్రాసా స్థాయిలో ఉండాలని స్థాపించారు? జవాబు దార్ ఉల్ ఉలూమ్. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్లో ఇంగ్లీష్ పాఠశాలల స్థాపనకు ముఖ్య బాధ్యత వహించినటువంటి వారు ఎవరు? జవాబు డబ్ల్యూహెచ్ విల్కిన్సన్. ఇతడు హైదరాబాద్ స్టేట్లో ఇంగ్లీష్ పాఠశాలల స్థాపనకు ముఖ్య బాధ్యతను వహించినటువంటి వారు. నెక్స్ట్, దార్ ఉల్ ఉలూమ్ స్కూల్ను స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? జవాబు 1853 1854 సంవత్సరంలో. నెక్స్ట్, సద్రుల్ మహంకి మొదటి విద్యాశాఖ కార్యదర్శి ఎవరు? జవాబు హఫీజ్ సబ్రుల్ ఇస్లాం ఖాన్. నెక్స్ట్, దార్ ఉల్ ఉలూమ్ పరీక్షలు ఏ యూనివర్సిటీ కింద జరిగేవి? జవాబు పంజాబ్ యూనివర్సిటీ కింద జరిగేవి. నెక్స్ట్, ఇంగ్లీష్ గవర్నమెంట్ హై స్కూల్ దీన్ని మొదట ఎక్కడ స్థాపించారు? జవాబు చాదర్గఢ్లో స్థాపించారు. నెక్స్ట్, లోవర్ క్లాస్ బాలికల కోసం సికింద్రాబాద్లో ఆంగ్లో వెర్నికులర్ స్కూల్ని 1862 సంవత్సరంలో ఎవరు స్థాపించారు? ఆంగ్లో వెర్నికులర్ స్కూల్ని సోమసుందరం ముదలియార్ గారు స్థాపించారు. నెక్స్ట్, అప్పర్ క్లాస్ వారి కోసం 1877 సంవత్సరంలో ఏ స్కూల్ని స్థాపించారు? జవాబు మన్సబ్దార్ స్కూల్. నెక్స్ట్, మిడిల్ క్లాస్ అధికారుల కూతుర్ల కోసం స్థాపించినటువంటి పాఠశాల ఏమిటి? జవాబు ఐజనిజ్వానియా స్కూల్. నెక్స్ట్, నిజాం కాలేజీ యొక్క పాత పేరు ఏమిటి? జవాబు హైదరాబాద్ కాలేజీ. నెక్స్ట్, సెయింట్ జార్జ్ స్కూల్ అసలు పేరు ఏమిటి? జవాబు హైదరాబాద్ రెసిడెన్సీ స్కూల్. సెయింట్ జార్జ్ స్కూల్ యొక్క అసలు పేరు హైదరాబాద్ రెసిడెన్సీ స్కూల్. నెక్స్ట్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ను ఎక్కడ స్థాపించారు? జవాబు అబిడ్స్లో స్థాపించారు. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్లో విద్యాశాఖ మీద ఉన్నటువంటి రిపోర్టు పేరు ఏమిటి? జవాబు మెటామాన్ జంగ్ రిపోర్ట్. నెక్స్ట్, భూ సంస్కరణలను ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు పివి నరసింహారావు గారు. నెక్స్ట్ 1954 సంవత్సరంలో ఏ రైల్వే ప్రమాదానికి బాధ్యతను వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు? జవాబు జనగామ. జనగామ రైల్వే ప్రమాదానికి బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. రూపాయికి ఎన్ని పైసలు ఉండేవి? జవాబు 64 పైసలు. నెక్స్ట్ అనాకు ఎన్ని పైసలు ఉండేవి? జవాబు 4 పైసలు. నెక్స్ట్ పంట ముందు తీసుకుని పంట వచ్చిన తర్వాత 1కి 1.5 చొప్పున ధాన్యం ఇవ్వడాన్ని ఏమని పిలిచేవారు? జవాబు నాగుల వడ్డీ. నెక్స్ట్ తెలంగాణలో పెండ్లి తలువాలు అంటే పెండ్లి తలంబ్రాలుగా ఏ ధాన్యాన్ని వాడేవారు? జవాబు జొన్నలు. నెక్స్ట్ పెండ్లి జరిగినటువంటి మరుసటి రోజును తెలంగాణలో ఏమని పిలిచేవారు? జవాబు నాగవెల్లి లేదా మారువెల్లి అని పిలిచేవారు. నెక్స్ట్ ఎండబెట్టినటువంటి మాంసంతో, చేపలతో, రొయ్యలతో ఇంకా కూరగాయలతో చేసేటటువంటి వంటను ఏమని పిలిచేవారు? జవాబు వరుగుల వంటలు అని పిలిచేవారు. నెక్స్ట్ ఈ దశాబ్దం తర్వాత పోచమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ, ముత్యాలమ్మ మొదలైనటువంటి మాతృదేవతలు ప్రభావం ఇంకా సాంఘిక గౌరవం కోల్పోతూ వచ్చారు? జవాబు 1970 సంవత్సరం. 1970 దశాబ్దం తర్వాత. నెక్స్ట్ ఏ వృత్తి మూలపడడంతో బొంబాయి, షోలాపూర్, సూరత్, అహ్మద్నగర్ ఇంకా భివండి తదితర నగరాలకు వలసలు వెళ్ళారు? జవాబు చేనేత వృత్తి మూలపడడంతో. నెక్స్ట్ ఏ ప్రభుత్వం కాలేజీ హాస్టళ్లు నక్సలైట్ల కేంద్రాలయ్యాయని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం హాస్టళ్లను రద్దు చేసింది? జవాబు ఎన్టీ రామారావు ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కాలేజీ హాస్టళ్లు నక్సలైట్ల కేంద్రాలు అయ్యాయని జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం హాస్టళ్లను రద్దు చేసింది. నెక్స్ట్ తెలుగు తల్లి ఎప్పుడు రూపుదిద్దుకుంది? తెలుగు తల్లి 1983 తర్వాత. నెక్స్ట్ నీళ్ళు, నిధులు, నియామకాలు అనేటటువంటి ట్యాగ్ లైన్ని మొదటగా ఇచ్చినటువంటి వారు ఎవరు? జవాబు బియ్యాల జనార్దన రావు గారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.